అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. అలాగే అన్నయ్య. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆపమను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి పైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది.
నేనా? లేదు సార్, ప్రేమించిన హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు బ్రహ్మగారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and you who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Vishal. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయి మీ అర్జున్ గారు ఉన్నాడే, వాడు నా లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. ఏ ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇట్టు జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో, మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పెళ్ళిలో. అరే మీరా 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 శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళికట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంట. సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 25 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా, పెళ్లి చేసేసుకునేవాడు కదా. నాకు గొంతు ఎవరన్నా సారీ మీరా.
జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, ఐమ్ బ్రిలియంట్, గట్సీ, బ్రేవ్, వాట్ నాట్. I'm a free-spirited personality, you know that. Fine, Mira. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తాను. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish you all the best, Mira. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు. పంతులు గారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా ఏంటలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేస్ పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ?